వెల్కమ్ టు న్యూస్ అడ్డా. సరిదిద్దుకోండి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుకున్నోళ్లం 10 ఏళ్ల పాటు ఉద్యమ ఆకాంక్షలను పణంగా పెట్టి కుటుంబ సౌమ్యాన్ని నడిపారని ఆవేదన చెంది ఆ పరిస్థితులను అధిగమించే రీతిలో ప్రజలు చైతన్యవంతులు కావాలని ఆకాంక్షించిన వాళ్ళం. ఇంటిపాటి పేరిట పాలకులు ప్రజలు కోరుకున్న పాలన ఇవ్వలేదని భావించి ప్రజాధికారానికి ప్రేరణగా నిలిచిన వాళ్ళం. ఈ కోవలో ఉన్న వాళ్ళం ఇప్పుడు మళ్లీ ఆవేదన చెందుతున్నాం, ఆందోళన పడుతున్నాం. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తే ఆ పార్టీ ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా ఉండదు కాబట్టి ఇక్కడ గెలిస్తే మంచి జరుగుతుందని భ్రమపడ్డ వాళ్ళం. ఇవన్నీ అభిప్రాయపడే వాళ్ళం కాబట్టి ఇప్పుడు ఒకసారి బహిరంగ లేఖ ద్వారా తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఇక్కడి ఆకాంక్షల విషయమై కాంగ్రెస్ ని ఆత్మ పరిశీలన చేసుకోవాలని కోరగలిగే హక్కుతో 6 గ్యారెంటీల పార్టీని ప్రశ్నించాలని అనుకుంటున్నాం. రాష్ట్రం వచ్చాక జరిగిన అసెంబ్లీ ఎన్నికల నాడు కాంగ్రెస్ తెలంగాణలో ప్రజల నుంచి ఆశించిన మద్దతు సమీకరించుకోలేకపోవడం పట్ల నిజంగానే బాధ కలిగింది. దానికి అనేక కారణాలుండొచ్చు. ఆ అనేక కారణాల్లో ఇక్కడ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఓ రాష్ట్రాన్ని ఇచ్చిన ఛాంపియన్ను మనం విస్మరించామనే బాధ కూడా తోడయ్యేది. మొన్న కూడా కాంగ్రెస్ గెలవకుంటే అలా అనుకునేవాళ్ళం. తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ జరిగిన పాలన ప్రజల ఆలోచనలకు అనుగుణంగా జరగలేదని భావన ఉన్న కారణంగా కాంగ్రెస్ పట్ల 2023 వరకు సాఫ్ట్ కార్నర్ ఉండేది. కాంగ్రెస్ ఒక రాష్ట్రాన్ని ఇచ్చినా తన వరకు తాను ప్రజల నుంచి ఆశించిన ప్రతిఫలం తీసుకోలేదని అనిపించేది. ఆ పార్టీ అధికారాన్ని సాధించుకోగలిగే రీతిలో ఆ పార్టీ ఎన్నికల వ్యూహకర్తలు అనుసరించిన తాయిలాల ప్రకటన ప్రక్రియ కూడా కాంగ్రెస్ అంటే ఏదో మూల ఇష్టాన్ని కలిగించింది. 6 గ్యారెంటీల ప్రకటన, అనేక హామీల సమాహారం ఇవన్నీ కాంగ్రెస్ గ్రామీణ తెలంగాణలో పటిష్టమైన శక్తిగా రూపుదిద్దుకునే అవకాశాన్ని ఇచ్చింది. కానీ ఇవన్నీ విస్మరించిన ఆ పార్టీకి ఇప్పుడు బహిరంగ లేఖ అవసరమని, తెలంగాణ జన బాహుళ్యానికి సారథులుగా ఉన్న బుద్ధి జీవులనుకునే రీతిలో వాళ్ళ ఆచరణ ఉన్నది. ఇది నిజం. తెలంగాణ వచ్చిన తర్వాత అప్పుడున్న పాలన ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా ఉన్నప్పుడు దాన్ని విభేదిస్తే అసమ్మతివాదంగానో అసంతృప్తివాదంగానో ప్రొజెక్ట్ అయ్యింది. 2 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ నిత్య అసంతృప్తి భావన ప్రస్ఫుటపరచాల్సి వస్తుంది. మీ హామీలు మీరు నిలుపుకోవాలనే ఆలోచన ఎన్నడైనా మీకు కలుగుతుందా? ప్రజల జ్ఞాపక శక్తి చాలా తక్కువ అనే భ్రమలో మీరున్నారా? మీరేం చేసినా కోదండరాం సార్ లాంటి బుద్ధిజీవులు కుక్కిన పేలాలా ఉండాలని ధీమాతో ఉండదలుచుకున్నారా? మీరేం చేయదలుచుకున్నారు తెలంగాణని? తెలంగాణలో మీరెక్కిన కాంగ్రెస్ కొమ్మను నరికేయాలనే భావనతో ఉన్నారా? కాంగ్రెస్ అనే కొమ్మని నరికేసిన మరో కొమ్మను ఆసరా చేసుకొని అందలం అనుభవించవచ్చనే భావనతో కొనసాగదలుచుకున్నారా? తెలంగాణ మీరనుకున్న తరహాలో చైతన్య రాహిత్యంలో లేదు. ప్రతిపక్షం భావిస్తున్న రీతిలో మిమ్మల్ని వదలగానే మళ్లీ వాళ్లనే హక్కును చేర్చుకోవాలని కూడా కుతూహలపడటం లేదు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కాంగ్రెస్ ని త్యజించినా ఆ పార్టీకి అధికారం ఇచ్చారు కాబట్టి రేపు జాతీయ స్థాయిలో ఇప్పుడున్న పరిస్థితి మారినప్పుడు మాకేం మేము గెలవలం అని భావిస్తున్నారా? మీరు అనుకున్నంత రోజీ పిక్చర్ గ్రౌండ్ లెవెల్లో లేదు. ప్రజలు ప్రతి విషయాన్ని పరికిస్తున్నారు. మీ హామీలు, మీ వాగ్దానాలు స్లాగ్ ఓవర్లలో పూర్తి చేసి గెలుద్దామనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఆరంభ ఓవర్లలో తప్పు చేసిన చివరి ఓవర్లలో మ్యాచ్ గెలవగలం. ఏదైనా మిరాకిల్తో మళ్లీ అధికారం చేపట్టొచ్చు. మాకు మ్యాచ్ విన్నర్ ఉన్నాళ్లే అని ఎవరైనా నాయకుడిని పరిగణలోకి తీసుకొని మిమ్మల్ని మీరు సంతృప్తి పరుచుకుంటే అది మీ భ్రమ. మేము ఏమైనా చెయ్యొచ్చు అనుకుంటే అధికారం మాకు ఉంది కదా, జనం మమ్మల్ని దాటిపోర్లే అనుకుంటే అది మీకే నష్టం. ఎదుటి వాళ్ల తప్పులు మీకు ఉపకరిస్తాయనే భావన నిజమే. అయితే మీ తప్పుల సంఖ్య మీకన్నా వాళ్లే నయం అనిపించుకునే స్థాయికి చేరుకుంటుంది. ప్రజలే నిజమైన బుద్ధిజీవులు. ఒకవేళ బుద్ధిజీవులు సమాజంలో చలామణి అవుతున్న వాళ్ళు కళ్ళు మూసుకున్నా తప్పులు చేసే పాలకులను కాళ్లు పట్టుకుని వాళ్ళు లాగగలరు. ప్రతిపక్షంలో ఉన్నాం కదా అనుకునే ఇంకో పార్టీ వాళ్ళు కాకుంటే మేమే దిక్కు అని ధీమాతో ఉన్న వాళ్లకు హెచ్చరిక జారీ చేయగల సత్తా ఈ బుద్ధిజీవులది. నాయకులు హామీలను అమలు పరచాలని ఆలోచనతో వాటిని ఆచరణాత్మకం చెయ్యాలని అభిప్రాయంతో మీరు లేకుంటే జనం మీ ప్లేస్ ను మీకు రిజర్వ్ చేస్తారు. అది ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ దైనా, నిన్న అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ దైనా.